హాయ్ అండి. సజ్జ బూరెలు ఎలా చేయాలో చూసేయండి. ఏమేం కావాలో కూడా చూడండి. ఫస్ట్ వచ్చేసి సజ్జ పిండి 3 కప్పులు తీసుకున్నాను. 1½ కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం కొబ్బరి, కొంచెం యాలకులు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం. కొంచెం టేస్ట్ కోసం ఉప్పు. కొబ్బరి, యాలకులని పౌడర్‌లో చేసేసుకుని పిండిలో వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. దాన్ని ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లం ఉంది కదండీ! బెల్లం కరిగించుకోవాలండి. బెల్లం కరిగించుకోవడానికి గిన్నె పెట్టి ఆ బెల్లం వేసాక 1 గ్లాస్ వాటర్ వేసానండి. బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోద్దండి. పాకం ఏం అవసరం లేదు. తర్వాత బెల్లం కరిగిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. డైరెక్ట్ పిండిలోకి ఫిల్టర్ చేస్తున్నానండి నేను. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గంటెతో కలబెట్టుకుంటే ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెడితే చల్లారిద్ది పిండి. తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చు. వాటర్ వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. అంటే ముద్ద తీసుకుంటే మనకి అప్పాలాగా ప్రెస్ చేస్తే అప్పాలో ప్రెస్ అయితే ఇరిగిపోకుండా ఉండాలండి. అప్పుడు పిండి రెడీ అయింది. దాన్ని తీసి పక్కన పెట్టేసి దాని మీద ఆ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ ఏదైనా వేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అప్పాలా ప్రెస్ చేయాలండి. నేనేం చేశానంటే ఫస్ట్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, దాని మీద వేసాను. అవి అంతగా పొంగలేదు. నేను పిండి మీద క్లాత్ అనేది వేసానని చెప్పాను కదా, ఆ క్లాత్ తీసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేసి పిండిని తీసుకొని చెయ్యి అనేది వాటర్లో డిప్ చేసి అప్పాలాగా ఒత్తానండి. అప్పుడు ఇంకా బాగా పొంగాయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అంత బాగా వస్తాయని అనుకోలేదండి. అలాగే ఇరిగిపోతాయి, ఈసారి కూడా రావు అని అనుకున్నా. కానీ బాగానే పొంగాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత ఏంటంటే అరిసెల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి. అది పొంగిన తర్వాత ఇంకొకటి చేసి వేసేయాలి. లేకపోతే అవి సరిగ్గా పొంగవు. ఖచ్చితంగా ఇంక ఇద్దరు ఉండాలండి. ఎందుకంటే ఒకరు చేయాలి, ఒకరు తీయడానికి. ఇది వచ్చి నేను మా అత్తగారి దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఎప్పుడు ఊరు వెళ్ళినా మా అత్తగారు సజ్జ బూరెలు చేసిన అమ్మాయి అని అడిగిద్ది. అందులో ఇది స్వీట్ ఏమి ఉండదండి పెద్దగా. అందుకని అందరు తింటారు కదా అని చేయమంటాను. అందులో ఊర్లలో కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి మరిన్ని చేసుకుంటాము. వాళ్ళు మేము ఉంటాం కదా, అందుకు. లేదు, పాతకాలంలో చేస్తారంట ఎక్కువ. అందులో మా అత్త వాళ్ళకి వడ్లేం పండవండి. సజ్జలు, కందులు అలాంటివి పండుతాయి. వాళ్ళు ఎక్కువ చేస్తారంట. నా పెళ్ళయ్యాక తెలుసు ఇలాగా. అంతకుముందు తెలుసు ఏమో, కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేయరు. మా అత్త వాళ్ళు ఎక్కువ చేసుకుంటారంట. అందులో సొద్ద రొట్టెలు, ఇలా సజ్జ బూరెలు అలాగా. ఫైనల్గా నేనైతే ఈసారి ట్రై చేశాను. అంతే అండి. ఇంకా అన్నీ అలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వీటినన్నిటిని ఆరబెట్టుకోవాలండి. పొంగినవి కూడా అలాగే ఉంటాయి, ఏమీ పాడైపోవు, మెత్తగా అయిపోవు. ఆరబెట్టేసి దాని మీద ఒకటి పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ సజ్జ బూరెలు. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.